తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడుకు ముందు నిర్వహించే మినీ మహానాడుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి పాల్గొన్నారు. కడపలో జరిగే మినీ మహానాడు విజయవంతం చేస్తామని చెబుతున్న వరదరాజరెడ్డితో మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. వయసు 83 ఏళ్లు దాటుతున్న నవయువకునిలాగా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నంద్యాల వరదరాజరెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజరెడ్డి మొదటి నుంచి కూడా నిజాయితీకి పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మినీ మహానాడు ప్రొద్దుటూరులో జరిగింది. ఈ మినీ మహానాడుకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. 27, 28, 29వ తేదీల్లో జరిగే మహానాడుకు భారీ సంఖ్యలో ప్రొద్దుటూరు నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల వరదరాజరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 29వ తారీఖున జరిగే భారీ సంఘ సభ భారీ ఎత్తున ప్రొద్దుటూరు నుంచి మహానాడు సక్సెస్ అయ్యే విధంగా భారీ సంఖ్యలో ప్రొద్దుటూరు ప్రజల నుంచి 25,000 మంది ప్రజలను మహానాడుకు తీసుకుపోవాలని మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మినీ మహానాడు ఏర్పాటు చేసుకొని మీరందరికీ ఇదే రోజే ఒక మహానాడుకు జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కడపలో విస్టేజ్గా మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం కడపలో ఏర్పాటు చేశారు కాబట్టి మనందరి బాధ్యతగా తీసుకొని కడపలో దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దానిని ఆ సందేశాన్ని మా కార్యకర్తలకు మా అభిమానులకు వినిపించి వాళ్ళందరినీ భారీ ఎత్తున కడపకు తీసుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈ మినీ మహానాడును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది సాంప్రదాయంగా వచ్చి మినీ మహానాడును ఈరోజు పొద్దుటూరులో జరుపుకున్నాము. అందరూ కూడా భారీ స్థాయిలో తరలి వచ్చినారు. ఈ వచ్చిన వాళ్ళంతా 4 గంటలు కడపకు తీసుకొని పోయి మా మహానాడును జయప్రదం చేసే దాంట్లో మా వంతు కృషి తప్పకుండా చేస్తాము. దానిలో భాగంగా ఈ మినీ మహానాడు ప్రధానంగా రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప నుంచి ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఏ రకమైన సందేశాన్ని వినిపించబోతున్నారు ఈ మహానాడు వేదికగా? ఇదే జగన్మోహన్ రెడ్డి జిల్లా. వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఏదో ఇది మా జిల్లా మా సొంత రాష్ట్రము మా జిల్లా అనుకుంటే పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలలో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు గెలిచిన కడపలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా దీన్ని తీసుకొని మేము ఈ మహానాడుని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎవరో కడపలో అంటే ఏదో భూతం అనుకుంటాడు. ఏం భూతం ఉంది? కాబట్టి దాన్ని అక్కడికే మేము ప్రెస్టేజ్గా తీసుకొని కడపలోనే జరగాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే మేము కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రధానంగా ఈ మహానాడు తర్వాత ఏవైనా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి కానీ లేదంటే ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయంలో మీరున్నారు, మీకు ఏదైనా మంత్రి పదవి కానీ వచ్చే అవకాశం ఉందా కేబినెట్ విస్తరణలో? నేను ఒకటి చెప్తున్నాను చూడ, నేను ఇందాకనే మేము కొన్ని తీర్మానాలు చేసినాం. ఆ తీర్మానాలన్నీ ప్రొద్దుటూరులో ఈ 4 సంవత్సరాల్లో తీర్మానాలు చేసిన తీర్మానాలన్నీ జరిగితే అభివృద్ధి జరిగేదానికోసమే ఇవన్నీ చేసినాం. మేము అభివృద్ధి కావాలా ప్రొద్దుటూరికి అని చెప్పినాం. నేను ఎప్పుడు కూడా ఏ పదవి కావాలని ఎవరిని అడగడం లే. గతంలో ఉండబడిన ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ నేను అడగలే. ఇప్పుడు కూడా ఏం చంద్రబాబు నాయుడు గారు నేనేం అడగలే. ఎందుకు, ఒకటి దేవుడు రాసి పెట్టింటాడు కొంతమందికి. నేను కూడా టికెట్ అడగలే. ఒకసారి పోయి కలిసి అప్లికేషన్ ఇచ్చి వచ్చిన ప్రజలందరూ కలిసి నాకు టికెట్ ఇప్పించినారు. ఇది టికెట్ ఇప్పించడము, నేను ఇక్కడ గెలవడము నాది విజయమే కాదు, ప్రజా విజయం. వాళ్ళందరూ ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని మన ఐవీఆర్ ఫోన్లు నొక్కినా, ఎక్కడ నొక్కినా కూడా 175 వంతులు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ మేరకు నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ ఉద్దేశంతోనే పనిచేస్తా. కానీ ఈ మహానాడులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ ప్రాంతం నుంచి ఎంతమందిని తీసుకువెళ్తున్నారు? మహానాడుకు చెప్పాను కదా, భారీగా 25,000 మందిని తీసుకొని పోవాలనేది ఉంది. అక్కడ చేరిన తర్వాత అందరూ 175 మంది ఎమ్మెల్యేలు, అన్ని ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మొత్తం ఎమ్మెల్సీలకి అందరు దండిగా వస్తారు. అందరి పాత్ర ఒకటిగానే ఉంటుంది. అక్కడ ఒకరికి ప్రత్యేకమనేది ఏమి ఉండదు. మాకు అవకాశం ఇస్తారు. మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మిగతా కార్యక్రమాలు, భోజన కార్యక్రమం కానీ అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో స్టేజ్ దగ్గర కానీ రకరకాల ఒక 10-11 కార్యక్రమాల్లో
మాకు ఏ కార్యక్రమం ఇచ్చినా చేసుకొని విజయవంతం చేస్తాం. జిల్లా నుంచి పెద్ద ఎత్తున జరగబోయే మహానాడు కార్యక్రమానికి పొద్దుటూరు నుంచి భారీగా జనాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక కార్యాచరణను రూపొందించడం, అది మహానాడులో నివేదించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. దీంతోపాటు అంతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ఎప్పుడూ మంత్రి కావాలని కానీ పలానా పదవి కావాలని కానీ కోరుకోలేదని వారు గుర్తించి ఇస్తే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాననే అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. ఎప్పటికీ కూడా నిజాయితీగా పనిచేయడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తానని కూడా వరదరారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా నుండి.